శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 44 దివోదాసు కథ. కీర్తి గృత్సమధుని ఇలా ప్రశ్నించింది. మహాత్మా, శక్తి సంభవుడైన డుండిరాజు అవతరించిన చోటు ఈ కాశీనగరం. ఆ దేవదేవుడు దురాసురుని జయించడానికి, 3 లోకాలను పాలించడానికి అవతరించినట్లు మీరు చెప్పారు. బాగుంది. అయితే నాదొక సందేహం. స్వామి ఒక పాదం దురాసురుని శిరస్సుపైన, 2వ పాదం కాశీనగరంలో ఉంచాడని మీరు చెప్పారు. అది ఎలా సాధ్యం? నా ఈ సందేహం దయచేసి మీరే తీర్చాలి అని కోరింది. అప్పుడు వృషమద మహాముని, కీర్తి, విశ్వకర్త, విశ్వరూపుడు, విశ్వరక్షకుడు, విశ్వవ్యాపకుడు, విశ్వమునకు ప్రభువు మహాగణపతి. అతడు విశ్వాంతర్యామి, విశ్వ సంహారకుడును. ఆ మహాగణపతి డుండి వినాయకుని అట్లు శాసించుటలో ఆశ్చర్యమేమున్నది? సప్తపాతాళంలోనూ తన పాదాన్ని, స్వర్గంలో తన శిరస్సును, ఎల్ల ప్రదేశాల్లో తన చేతులను, చెవులను, కండ్లను, యోగులయందు, బ్రహ్మాది దేవతలయందు తన మనస్సును వ్యాప్తి చేసిన విరాట్ పురుషుడు ఆ పరాత్పరుడని తెలుసుకో. పంచభూతాలు అతడే. అతడి తత్వము అగమ్య గోచరము. ఈ సమస్త బ్రహ్మాండాలు అతని రూమకోపంలో, గాలిలో మిడుతలు తిరుగుతున్నట్లు తిరుగుతూ ఉంటాయి. అతడు తన ఇచ్ఛామాత్రం చేతనే సర్వం నిర్వర్తిస్తూ ఉంటాడు. అతని అవతారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అతడు ఎప్పుడు ఏమి చేస్తాడో, ఎలా చేస్తాడో అవి మనకు అనూహ్యములు. అతని చేష్టలు తర్క వితర్కములకందనివి. అతడు అమృతంను విషంగా మార్చగలడు, విషమును అమృతంగా చేయగలడు. అతని గురించి దేవతలు గాని, శేషుడు గాని పూర్తిగా తెలుసుకోలేరు. ఇతరుల విషయం వేరే చెప్పాలా? నీ సందేహాలు కట్టిపెట్టి నేను చెప్పే ఆఖ్యాయికను విను. ఈ కథ వింటే చాలు, సర్వ పాపాలు నశిస్తాయి. పూర్వం సూర్యవంశంలో పుట్టిన దివోదాసు అనే రాజు ఉండేవాడు. అతడు భూమండలమంతట్లోనూ ఎన్నదగిన శ్రేష్ఠుడు, సకల సద్గుణ సంపన్నుడు. పరుల సొమ్ము ఎంతమాత్రం ఆశించడు. మహాపరాక్రమశాలి, బుద్ధిలో బృహస్పతి అంతవాడు, సర్వజ్ఞుడు, వేద శాస్త్ర పురాణంలో క్షుణ్ణంగా తెలిసిన జ్ఞాని, విద్వజ్జన ప్రియుడు, ఉపకారి, పరద్రోహ పరాన్ముఖుడు, పరదార పరవిత్తములకు దూరుడు. ఒకప్పుడు అతడు గొప్ప తపస్సు చేశాడు. అతడి తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు అనావృష్టికి లోనై దేవతలచే బహిష్కరింపబడిన కాశీపట్నంను లోకోపకారం కొరకు అతడికి దత్తం చేశాడు. సర్వదేవతలు బహిష్కరించిన బుద్ధిమంతుడగు దివోదాసు ఆ నగరాన్ని స్వీకరించాడు. తన తపోబలం చేత సముపార్జించిన శక్తిని పురస్కరించుకుని అతడే సూర్య, అగ్ని, ఇంద్రుల వలె వ్యవహరిస్తూ మరుత్తులు, చంద్రుడు చల్లగా చూస్తూ ఉండగా వారి ధర్మమా అని కాశీనగరాన్ని లెస్సగా పాలిస్తూ వచ్చాడు. అతని తపోబలం వలన వర్షాలు పడ్డాయి. అవిక్తమునకు వచ్చిన వాళ్ళు అతన్ని మిక్కిలి ప్రశంసించారు. అతని భార్య పేరు సుశీల. ఆమె నామం సార్థకం. పతివాక్యం అనుసరించి వర్తించే ఉత్తమ నారి, పతివ్రత, ధర్మవర్తనురాలు, దానశీల. రాజు ఆచార వ్యవహారాలు, ప్రాయశ్చిత్తాది కర్మలు యోగ్యులైన పండితుల చేత చేయిస్తూ ఉండేవాడు. శివుని ఆజ్ఞతో సమస్త మరుత్తులు మందరగిరిని ఆశ్రయించారు. రాజు పరిపాలనలో అపమృత్యు భయం గాని, శోకం గాని, 3 విధములైన ఉత్పాతాలు గాని మచ్చుకు కూడా కనబడవు. వర్షాభావజనిత హాహాకారాలు వర్షాలు కురవడం వలన శమించాయి. నగరం సుభిక్షమైంది. పశు, పక్షి, మనుష్యాదులకు ఆహారం పుష్కలంగా లభ్యమైంది. స్వాహ స్వాద వషట్కారాలు పునరుద్ధరింపబడి యథాపూర్వం కొనసాగాయి. సర్వదేవతలు సంతుష్టులై దివోదాసుని శ్లాఘించారు. దివోదాసు దేవతలను స్తుతించాడు. 44వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 45 దివోదాసుని విశిష్ట పాలన.
కీర్తి గృత్సముడిని తిరిగి ప్రశ్నించింది. మహాత్మా, సమస్త దేవతలు ఎందుకు మందరగిరిని ఆశ్రయించారు? శివుడు ఎందుకు రమ్యమైన వారణాసీపురాన్ని విడిచిపెట్టాడు? నా ఈ సందేహాలు తీర్చడానికి మీరే సమర్థులు అని గృత్సముడిని అర్థించింది. గృత్సముడు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. వరుసగా 12 సంవత్సరాలు అనావృష్టి కారణంగా విపరీతంగా స్థావర జంగమాదులకు ప్రాణ నష్టం సంభవించింది. భూమిపై దేవతాపరమైన స్వాహ, వషట్కార, అగ్ని కార్యాలు, పితృదేవతల ప్రీతి కొరకు అర్పించు స్వధ, కవ్య తర్పణాలు నిలిచిపోయాయి. బ్రహ్మవాక్యం తొలగింపబడ్డకు దేవతలు శివుని ప్రార్థించారు. దేవతలు ఇలా పలికారు: మందరగిరిపై మరీచుడనే ఋషిపుంగవుడు 10,000 సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు. ఓ పరమశివ, నువ్వు ఆ మునిపుంగవునకు వరాలివ్వడానికి వెళ్ళాలి. ఘోర తపస్సు చేత అస్థిమాత్రావశిష్ఠుడై ఉన్న మరీచుని చూచాడు శివుడు. సరిగ్గా అదే సమయానికి మరీచుడు ప్రాణాలు విడిచిపెట్టాడు. అతని తపస్సుకు మెచ్చి శంకరుడు అతనికి దివ్య విమానం పంపి దానిపై అతన్ని దేవదుందుబుల ధ్వనుల మధ్య కైలాసమునకు చేర్చాడు. దేవతలు, శంకరుడు మందరగిరిపైన నివసిస్తూ ఉన్నారు. కాశీపురంలో ఉన్న దివోదాసు పాలనలో ఏ తప్పు కానరాలేదు శంకర్నకు. దివోదాసు పాలనలో తప్పులు పట్టుకుందామని వెళ్ళిన దేవతలకు అతని పాలనలో ఏ లోపాలు కానరాలేదు. పైగా వారి వారి నామాలతో నగరంలో లింగాలు కూడా ప్రతిష్ఠింపబడ్డాయి. దివోదాసు రాజ్యంలో సర్వవర్ణాల వారు వారి ధర్మాలను తూచా తప్పకుండా ఆచరిస్తూ వచ్చారు. బ్రాహ్మణులు వారి విద్యుక్త ధర్మాలను నియమం ప్రకారం ఆచరించారు. శిష్యులు గురు శుశ్రూషాపరులు గను, స్త్రీలు పతివ్రతలుగాను నడుచుకుంటూ వచ్చారు. యతులు ప్రాతకాల, మధ్యాహ్న, సాయంకాల హవనములు క్రమం తప్పకుండా ఆచరిస్తూ వచ్చారు. నగరంలో శ్రేష్ఠులు, శిష్టాచార పరాయణులు స్నాన, సంధ్య, జప, హోమ, స్వాధ్యాయ, దేవతార్చన, అతిథి సత్కార, వైశ్యదేవాది అష్టకర్మలు విధిగా నిత్యం ఆచరిస్తారు. ధర్మం 4 పాదాలతో నడవడం వల్ల సకాలంలో వర్షాలు పడి పంటలు పండి రాజ్యం సుభిక్షంగా ఉంటోంది. నియమం తప్పకుండా జరిగే నిత్య హోమాల వల్ల దేవతలు, పితృకర్మల వల్ల పితరులు వారి వారి హవ్య కవ్యాలను అందుకొని ఆనందంగా ఉంటున్నారు. రాజ్యంలో మచ్చుకు కూడా గొడ్రాళ్ళు కానీ వితంతువులు కానీ లేరు. ఏ పురజనులు విశ్వేశ్వరుని, మాధవుని నుండి గణపతిని, భైరవుని, మణికర్ణికను, భవానిని, దండపాణిని దర్శించకుండా గంగలో స్నానం చేయకుండా ఉంటారో వారు నిందార్హులని హెచ్చరిస్తూ రాజు నిత్యం దండోరా వేయిస్తూ ఉంటాడు. దివోదాసు పాలనలో లేస మాత్రమైన పాపాలు కనపడవు. ఆ నృపశ్రేష్ఠుని పాలనలో రాజ్యం చక్కగా వర్ధిల్లడం వల్ల శంకర్నకు ఏ అపరాధాలు కానరాలేదు. అయితే వారణాసి వియోగం వలన శంకరుడు మిక్కిలి పరితాపం చెందాడు. వారణాసి నగరాన్ని రాజు పాలనలో ఏ రంధ్రాలు లేకుండా ఎలా ప్రవేశిస్తాడు శివుడు? అంచేత ఏం చేయడమా అని ఆలోచించాడు. కాశీపట్నంలో విఘ్నాలు కలిగించమని అష్టభైరవులను ప్రేరేపించాడు. ఇదిగో మీరు వెళ్ళి కాశీలో పాపకార్యాలు చేయించండి అని వారిని ఆజ్ఞాపించాడు. అష్టమూర్తి ఆజ్ఞ ప్రకారం అష్టభైరవులు కాశీపట్నానికి వెళ్ళారు. తీరా వెళ్ళాక గంగా స్నాన ఫలితంగా వాళ్ళు శాంత చిత్తులయ్యారు. అక్కడ విశ్రాంత జీవనం గడపదొడిగారు. అంతేకాదు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. శివుడు చాలా చింతించి దివోదాసు పాలనలోని లోపాలు పట్టుకుందుకు ఆదిత్యులను ప్రేరేపించి పంపాడు. అక్కడ నిష్కలంకత్వం, ప్రశాంతత చూచి ఆదిత్యులు సైతం ఆనందంగా అక్కడే ఉండిపోయారు. తర్వాత 64 యోగినులను అక్కడికి పంపాడు శివుడు. రాజుపాలనలో ఏ లోపాలు కానరానందున యోగినులు విశ్వేశ్వరుని ఆరాధిస్తూ వారణాసిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పిమ్మట దుర్గను పంపాడు. కాశీనగరంలో ఏ దోషం కనబడలేదు దుర్గమ్మకు. ఆమె సర్వేశ్వరుడగు విశ్వేశ్వరుని ధ్యానిస్తూ మానవులకు మేలు చేస్తూ ఊరి వెలుపలే ఉండిపోయింది స్థిరంగా. పిదప శివుడు దిక్పాలకులను పంపాడు. వాళ్లకు అక్కడ కించిత్ మాత్రం పాపం కనబడలేదు. పైగా వాళ్ళు కాశీనగరంలో వాళ్ళ పేర్లతో లింగాలను స్థాపించి సంతోషంగా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
అటుపిమ్మట శివుడు రాజులోని దోషాలను కనిపెట్టడానికి ఋషులను పంపాడు. అక్కడకు చేరిన ఋషులు తీర్థ విధిని ఆచరించి అక్కడే స్థిరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. సంయమధనుల ఆగమనానికి ఆనందించిన రాజు వాళ్ళ ఆశీస్సులను అపేక్షిస్తూ వాళ్లను సమీపించి వాళ్లకు ధన కనక వస్త్రాదులు బహూకరింపబూనాడు. అయితే నిరూహులైన ఆ ఋషిపుంగవులు వాటిని స్వీకరింపలేదు. ధర్మచరితుడైన రాజు యొక్క దోషం వాళ్లకు లేస మాత్రం గోచరించలేదు. వాళ్ళు అక్కడ అనుకూల ప్రదేశంలో తపస్సు చేయనారంభించారు. ఇలా తాను పంపిన వాళ్ళు తిరిగి రాకపోవడం చూసి శివుని మనస్సు చివుక్కుమంది. దివోదాసు రాజ్యం ఎప్పుడు పాపభూయిష్టమవుతుందో అప్పుడే అవిముక్తంలో అడుగు పెడతాను, అంతవరకు నేను ఆ దరిదాపులకు కూడా రాను అని మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాడు తిక్కశంకరుడు. ఒక్క డుండి గణపతి మాధవుడు తప్ప మిగిలిన వారందరూ నిరర్ధకులన్న నిశ్చయానికి వచ్చాడు నీలకంఠుడు. 45వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 46. డుండి గణపతి జ్యోతిష్యుని రూపం ధరించుట. గృత్సమదుడు ఇలా చెబుతున్నాడు. కీర్తి శ్రద్ధగా వింటున్నది. అవిముక్త వియోగంతో అలమటించిపోతున్న శంకరుడు సర్వసమర్థుడగు డుండి గణపతిని మిక్కిలి ఆత్రంతో ఇలా స్తుతించాడు. అథ శివకృత డుండి గణపతిస్తవం పంచానామపి భూతానాం కారణానాం చ కారణం చిదానందఘనో విశ్వధ్యేయో వేదాంతగోచరః ప్రధానం పురుషశ్చాసి గుణత్రయ విభాగకృత్ విశ్వవ్యాపీ విశ్వనిధి విశ్వరక్షణ తత్పరః నానావతారకృచ్ఛాసి భూభారహరణోద్యతః దేవానాం పాలనే శక్తో దైత్యానాం నిధనే తథా ద్విజానాం చైవ ధర్మాణాం ఆర్తానాం శరణైషిణాం స్వేచ్ఛయా పత్యతాం యాతే త్వయి బ్రహ్మస్వరూపిణి. భావార్థము. ఓ పరబ్రహ్మస్వరూప, పంచభూతములకు హేతువగు దానికి నీవే కారణభూతుడవు. చిదానందమూర్తివి, విశ్వంచే ధ్యానింపబడిన వాడవు, వేదాంత గోచరుడవు, నీవే ప్రధాన పురుషుడవు, సత్వరజస్తమో గుణ విభాగకర్తవు, విశ్వవ్యాపివి, విశ్వనిధివి, విశ్వరక్షకుడవు. భూభారము హరించుటకు నీవు అనేక అవతారములు ధరిస్తావు. దేవతలను పాలించు శక్తుడవు, అలాగే దైత్యులను హతమార్చు శక్తి కలవాడవు నీవే. నిన్ను శరణు పొందిన ఆర్తజనులకు శరణొసంగు తండ్రివి నీవే. కాశీ విరహ దుఃఖితుడనైన నేను నిన్ను తప్ప ఇంకెవరిని శరణు వేడను అని అర్థించాడు. అప్పుడు డుండి గణపతి, శివ, నువ్వు ఇతరులను ఎందరినో ప్రేరేపించి పంపావు, ఎందుకయ్యా నీకు ఆ వ్యామోహం అని అడిగాడు. అన్నీ తెలుసుకున్నా నీవు నన్ను ఎదురు ప్రశ్న వేస్తే నీకేం సమాధానం చెప్పగలను? నిన్ను నేను శరణు వేడాను కాబట్టి ఓ డుండి రాజా, నువ్వు శీఘ్రంగా అవిముక్తం దివోదాసు విఘ్నం కొరకు, నా కార్యసిద్ధి కొరకు వెళ్ళి అక్కడ జనాన్ని నీ మాయచేత మోహపరవశులను చేయాలి. ఇది నా అభ్యర్థన అని అన్నాడు శంకరుడు. అంతా డుండిరాజు, శంకరా విచారించుకో, నీ హితం కోసం నిజ కార్యాన్ని సాధిస్తాను. దివోదాసుచే నీవు కోరిన నిజపురాన్ని వర్జింపజేస్తాను, సరేనా అని చెప్పి శివునకు, పార్వతికి, కుమారస్వామికి, ఆ సమయానికి అక్కడ ఉన్న గురువు నారద మహర్షికి నమస్కరించాడు సకల విద్యాపారంగతుడు, సకల కళానిధి అయిన డుండి గణపతి. జ్యోతిష్యుని రూపం ధరించి పుణ్యభూమి అయిన వారణాసిపురాన్ని చేరి అక్కడ సువర్ణ కాంతులీనుతూ, మెడలో ముత్యాలహారంతో, విలువైన రత్నాలహారాలతో, బంగారు మొలతాడుతో, దివ్య దేహంతో, పీత వస్త్రధారి అయి
ఒడలంతా దివ్య గంధం పూతతో కామినీ జనులను మోహింపచేసే మన్మధను మించిన దివ్య గాత్రంతో వెలిగిపోతూ చివరకు పరపురుషుని కన్నెత్తి చూడని పతివ్రతలు కూడా మోహించేటంతటి చక్కదనంతో మెరిసిపోతున్నాడా స్వామి. నగరానికి గొప్ప జ్యోతిష్యుడు వచ్చాడట అన్న వార్త కాశీపురం అంతట్లోనూ త్రుటికాలంలో వ్యాపించింది. మనసులో తలుచుకున్న ప్రశ్నలకు కూడా ప్రత్యుత్తరం ఇచ్చే బుద్ధి కుశలత ప్రదర్శిస్తున్నాడు ఆ జ్యోతిష్యుడు. కాశీపుర వాసులు ప్రశ్నలు అడగడానికి ఆ స్వామిని తండోపతండాలుగా సమీపిస్తున్నారు. వీరు వారు అని కూడా లేకుండా చివరకు అసూర్యపస్యులకు పతివ్రతలు సైతం ప్రశ్నల కొరకు అతన్ని సమీపిస్తున్నారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగినది, జరగబోయేది, జరుగుతున్నది చెబుతున్నాడు. ఇంకా ఆడవాళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. పిల్లలను భర్తలను కూడా విడిచిపెట్టి అతనితో ప్రశ్నలు చెప్పించుకునేందుకు ఎగబడుతున్నారు. ప్రశ్నలు చెప్పడమే కాదు, ఆ స్వామి అడిగిన వరాలన్నీ ప్రసాదిస్తున్నాడు. ఆ వరప్రభావం వల్ల రోగులకు దుష్ట కుష్టము సైతం అవలీలగా మాయమవుతోంది. గొడ్రాళ్ళు బిడ్డల తల్లులు అవుతున్నారు. ఆ మహాత్ముడు ప్రదర్శించని విద్యే లేదు, చెప్పని ప్రశ్నే లేదు, ఇవ్వని వరం అంతకన్నా లేదు, నయం చెయ్యని రోగమే లేదు. నగరంలో ఏ నోట విన్నా ఇదే మాట. ఇంత శక్తివంతుడైన బ్రాహ్మణి ఎక్కడా కానరాము అని నగరమంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. అతడి జ్ఞానంనకు ఖ్యాతికి ముగ్ధులైన జనులు అతన్ని ఘనంగా సన్మానించడం మొదలుపెట్టారు. అతను చెప్పిందంతా తూచా తప్పకుండా 3 దినాల్లో జరిగిపోతోంది. అతడి ఘనత గురించి అంతరంగికులు కొందరు రాజుతో ఇలా చెప్పారు. రాజా, అతని గొప్పతనం ఏమని చెప్పడం, ఇంతెందుకు, రాజపత్ని ఇతర పతివ్రతలు ఇతర దేవుళ్లను పూజించడం మానివేశారు. పతిని సేవించడం, పిల్లలను లాలించడం మానివేసి అతడి కోసమే నిరీక్షిస్తూ కూర్చుంటారు. రహస్య ప్రదేశాలకు కూడా అతన్ని రావిస్తారు, రహస్యంగా అర్చిస్తారు. భక్తి ప్రపత్తులతో అతని పాదాలు కడిగి ఆ పవిత్రోదకం తలపై చల్లుకుంటారు. అతని ఒంటిని కస్తూరి మంచిగంధంపై పూత పూస్తారు, పన్నీరు జల్లుతారు. పచ్చ కర్పూరం, పరిమళపు ఒక్కపొడి, ముత్యాలు కాల్చి చేసిన వెన్న లాంటి మెత్తని తెల్లని సున్నం రాసిన మొగల్ రేకుల్లాంటి పచ్చని తమలపాకులతో కూడిన తాంబూలం, మధుర పదార్థాలతో కూడిన రుచికరమైన భోజనం అమరుస్తారు. భోజనానంతరం తాంబూలం అందించి వింజామరలతో అతన్ని మెల్లగా విసురుతారు. ఇలా అతన్ని అమిత భక్తితో సేవిస్తారు. రాజా, అతడి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తరగదు అన్నారు. ఆ విశేషాలు విని దివోదాసు ఆ మహానుభావుణ్ణి తన మందిరానికి ఆహ్వానించాడు. ఉచితాసనంపై కూర్చోపెట్టి అతడికి సకల మర్యాదలు చేశాడు. అతడు రాజు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి రాజును సంతోషపరిచాడు. దివోదాసు తన నిజ దైవాన్ని విస్మరించి అతడి గురించే ఆలోచిస్తూ వచ్చాడు. అతన్ని అనేక అతి రహస్యమైన ప్రశ్నలు అడిగాడు. అతనిపై విశ్వాసం పెరిగాక, ద్విజోత్తమ జ్యోతిష శాస్త్ర విశారద, నీకు కావలసినంత ధనధాన్యాలను ఇస్తాను, కావలసినన్ని గ్రామాలు ఇస్తాను, దయచేసి నువ్వు నా దగ్గరే ఉండిపో అని కోరాడు. అప్పుడు డుండిరాజు, రాజా, నాకు అవేమీ అవసరం లేదు. నీకో రహస్యం చెప్తాను విను. అది నువ్వు గుండెల్లోనే దాచుకోవాలి. ఇవాల్టికి 10 రోజుల్లో పరమ పురుషుడు ఇక్కడికి వచ్చి నీకు మేలు చేస్తాడు, నీకు మంచి జరుగుతుంది అని రాజుకు చెప్పాడు. 46వ అధ్యాయం సమాప్తం.